ఇంగ్లీష్ అనండి, లేకపోతే డ్రాయింగ్, పెయింటింగ్ ఏదైనా మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోగలుగుతారు. గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇంకా డిఫరెంట్ చాలా ఛానల్స్ ఉన్నాయి. దానిలో కూడా వెళ్ళి నేర్చుకోగలుగుతారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఒక ట్రైనర్ కింద నేర్చుకోవడం, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్, చాలా స్కిల్డ్ వైజ్గా స్ట్రాంగ్ నాలెడ్జబుల్ ట్రైనర్ దగ్గర నుంచి నేర్చుకోవడం ఇంకా సెల్ఫ్గా నేర్చుకోవడంలో డిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు క్లాస్ రూమ్లో కూర్చొని నేర్చుకోవడం ఇంకా ఆన్లైన్లో నేర్చుకోవడంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది నేను చెప్తాను. క్లాస్ రూమ్లో అంటే ఒక 10 మంది ఉంటారు, 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, డౌట్స్ అడుగుతారు. ఒక పర్సన్ డౌట్ మంచి క్వశ్చన్ అడిగితే మొత్తం క్లాస్ కూడా అప్డేట్ అవుతారు. సో అలా కూడా మీరు మంచిగా మీ నాలెడ్జ్ని మీరు గ్రో చేస్తారు. సో నేను అందరికీ అదే చెప్తాను, మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. కానీ ఒక ప్రొఫెషనల్ వేగా, క్లాస్ రూమ్ ట్రైనింగ్గా, ఒక ట్రైనర్ కింద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో మీరు నేర్చుకుంటే మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతారు. ఇంట్లో వచ్చి మీ హోంవర్క్ చేయడం, లేకపోతే మీ రీసెర్చ్ చేయడం అది కంపల్సరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఇంటరాక్షన్ పెరుగుతుంది, మీ థింకింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా మీరు ఆలోచిస్తారు. సో ఇవి అన్నీ మీకు బెనిఫిట్స్ ఉంటాయి. నా డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాక్ట్లీ ఏంటి మీకు చెప్తాను. ఏదైనా ఒక బిజినెస్కి ప్రమోట్ చేయడానికి మనం ఆన్లైన్లో ఇంటర్నెట్ యూస్ చేస్తాము. ఇంటర్నెట్ యూస్ చేస్తూ మనం ఏదైనా బిజినెస్ని ప్రమోట్ చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. డిజిటల్ మార్కెటింగ్లో చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్స్ని యూస్ చేస్తూ మనం ఏదైనా బిజినెస్ ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్కి మనం ప్రమోషన్స్ అయినా మార్కెటింగ్ చేస్తాం. అదే నేను నేర్పిస్తాను. దట్ ఈస్ వాట్ ఐ స్పెషలైజ్ ఇన్. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఎవరు చేయొచ్చు, ఈ కోర్స్ ఈ ట్రైనింగ్ని ఎవరు చేయొచ్చు అంటే ఫ్రెషర్స్ అయినా స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు కెరియర్ ఆప్షన్స్ కోసం చూస్తున్నారు అంటే డిజిటల్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ ఆప్షన్స్. 2019 కాదు, 2020 నెక్స్ట్ 5 yearsకి కూడా డిజిటల్ మార్కెటింగ్ చాలా బాగుంటుంది కెరియర్ వైజ్. ఇంకొకటి స్టూడెంట్స్ ఇంకా ఫ్రెషర్స్ చేస్తారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలామంది ఈ స్కిల్ ఈ కోర్స్ని చేసుకోవచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎలా అంటే ఆల్రెడీ సంబడి నైట్ షిఫ్ట్లో జాబ్ చేస్తున్నారు, కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నారు, లేకపోతే కాలింగ్ ప్రాసెస్ బీపీఓస్లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి డే జాబ్ కోసం డెస్పెరేట్లీ చూస్తున్నారు. లేకపోతే కొందరు ఒక డిఫరెంట్ ప్రాసెస్లో పనిచేస్తున్నారు, ఆ ప్రాసెస్ వాళ్ళకు నచ్చుతలేదు, వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, వేరే కెరియర్ సైడ్ మైగ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ ఒక ప్లస్ పాయింట్. వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వాళ్ళ కెరియర్ని మొత్తం వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ హూ కెన్ డూ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. థర్డ్ టైప్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్, లేకపోతే స్టార్టప్ కంపెనీ వాళ్ళు, లేకపోతే ఆస్పైరింగ్ బిజినెస్ ఓనర్స్, ఆంటర్ప్రెనర్స్. మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారా, మీ ఆల్రెడీ బిజినెస్ రన్నింగ్లో ఉందా, లేకపోతే ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఓనర్నా, ఎవరైనా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే బిజినెస్ ఓనర్స్కి ఏం లాభం అంటే డెఫినెట్లీ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఈరోజు అందరూ చేస్తారు, కానీ డే బై డే బిజినెసెస్ అన్నీ ఆన్లైన్లోనే ఎక్కువ సేల్ అవుతుంది. ఈ ఆన్లైన్లో సేల్ చేయడానికి ఆన్లైన్ మార్కెటింగ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ అయినా చాలా అవసరం. బిజినెస్ ఓనర్స్ వాళ్ళు నేర్చుకొని ఏం చేస్తారు అంటే వాళ్ళు సెల్ఫ్గా కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసుకునేట్లాగా రెడీ అయిపోతారు. లేకపోతే వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, బిజినెస్ ఓనర్స్ వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ అయినా లేకపోతే వాళ్ళ టీమ్ మెంబర్స్, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు, ఇలా చేయండి అలా చేయండి. ఆ టీమ్ మెంబర్స్తోని బిజినెస్ ఓనర్స్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ని చేయించుకోవచ్చు. సో అది కూడా వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక స్టూడెంట్ అయినా ఫ్రెషర్ అయి ఉంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు నాకు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు.